ఈరోజు మన కొణిదెల నిహారిక గారు నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఇది పక్కా మన గోదావరిలో బయోపిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా అవసరం అండి. ఎలా బ్రతకాలో తెలుసుకోవడం కోసం, ఎలా బ్రతుకుతున్నామో అర్థం చేసుకోవడం కోసం, మన బాల్యాన్ని గుర్తు చేసుకుని మనస్సు నిండిన కంటతడితో ఆనందపడటం కోసం. కథకి హీరో ఎవ్వరని కాదు, కథలో సత్తా ఉండాలని నిరూపించిన కొన్ని ముఖ్యమైన సినిమాల్లో ఇది ఒక అమూల్యమైన చిత్రంగా మన మనసులో నిలిచిపోతుంది. 90s బ్యాచ్ అందరూ వాళ్ళ పిల్లలతో కలిసి ప్రౌడ్ ఫీల్తో చూడాల్సిన ఒక మంచి చిత్రం ఇది. డైరెక్టర్ యదువంశీ గారు ఈ కథలో క్యాస్ట్ అనే ఒక కత్తె మీద సాము లాంటి సున్నితమైన ఒక ముఖ్యమైన అంశాన్ని చాలా కేర్ఫుల్గా సున్నితంగా డీల్ చేశారు. ఎక్కడ అటు ఇటు కాకుండా ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా చాలా బాగా ప్రేమతో డీల్ చేశారు. మా గోదావరికి పట్టింపులు ఎక్కువ, క్యాస్ట్ పట్టింపులు మరీ ఎక్కువ, అలాగే అమితమైన ప్రేమలో మరీ ఎక్కువ. ఈ మూడు అంశాలని డైరెక్టర్ యదువంశీ గారు మంచి కథతో మిళితం చేసి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసే స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మన ముందుకు తీసుకొచ్చారని సినిమా చూస్తూ ఉంటే మనకు ప్రతి క్షణం అర్థమైపోతూనే ఉంటుంది. ఇక ఇందులో నటించిన కాదు జీవించిన పాత్రధారుల గురించి చెప్పాలంటే, కొత్త కుర్రాళ్ళతో సినిమా తీయాలంటే భయపడే నిర్మాతలకు, తీయాలనుకునే డైరెక్టర్లకు, నటించాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని ఇచ్చేలా ఉంది ప్రతి ఒక్క నూతన నటుడి పెర్ఫార్మెన్స్. ఇక మనకు తెలిసిన నటీనటులు కూడా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. వాళ్ళ నటన అద్భుతం. వాళ్ళ గురించి ఎంత పొగినా తక్కువే. ప్రతి ఒక్క క్యారెక్టరు కథని వాళ్ళ న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో మనల్ని ఆ కథలోకి ఇన్వాల్వ్ చేస్తూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఎంటర్టైన్ చేస్తూ, కథకి ప్రాణం పోస్తూ, కథని ప్రతి క్షణం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూనే ఉన్నారు. వీళ్ళ నటనకి అద్భుతమైన సినిమాటోగ్రఫీ సంపూర్ణంగా యాడ్ అయ్యి గోదావరి జిల్లా అందాలను, అన్యోన్యతలను, అలకలను, అమాయకత్వాలను, అల్లర్లను మన కళ్ళకు కట్టినట్లుగా కనిపించేలా కెమెరా పనితనం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే. ఇక ముఖ్యంగా సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఈ సినిమాకి మెయిన్ అసెట్గా నిలుస్తూ కనిపించే ప్రతి ఫ్రేమ్కి 100% న్యాయం చేశాయి. నిహారిక కొణిదెల గారి స్క్రిప్ట్ సెలక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈవిడ ఇలానే కాన్సెప్ట్ల మీద ఆధారపడి ఇలాంటి మంచి కథలతోనే కొనసాగితే ఎంతోమంది యువతకు ఈ ఫీల్డ్లో ప్రూవ్ చేసుకునే మంచి అవకాశాలు లభిస్తాయి. బ్యానర్ కూడా అతి తొందరలోనే మంచి గుర్తింపు వస్తుంది. ది బెస్ట్ బ్యానర్గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఒక మూవీ లవర్గా ఆశిస్తున్నాం. ఈరోజు మార్నింగ్ షోకి పెద్ద మంది లేరు ఈ సినిమాకి, కానీ ఇది మనమంతా మన కుటుంబం అనే మందతో మందలుగా వెళ్ళి థియేటర్లో నవ్వుకుంటూ పక్కా చూడాల్సిన ఒక మంచి చిత్రం ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4. అయ్యి బాబాయ్ 4 ఏంట్రా అనుకోకండి. ఎక్కడా ల్యాగ్ లేకుండా, నన్ను డల్ చేయకుండా ఆద్యాంతం నన్ను ఎంటర్టైన్ చేసినందుకు ఆత్మసాక్షిగా నేను ఇచ్చిన రేటింగ్ ఇది. వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఇదే రేటింగ్ ఇస్తారని నమ్మకం. ఖచ్చితంగా వెళ్ళండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.